నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ తాలూకా వివాదం 2 పొలిటికల్ పార్టీల మధ్య పెద్ద ఎత్తున జరుగుతుంది. వైఎస్ఆర్‌సీపీ అక్కడ దీక్ష నిర్వహించడం, దాన్ని భగ్నం చేస్తూ వీళ్ళు ఆహ్, ఆ దీక్షా శిబిరం మీద దాడి చేయడం, ఇదంతా ఒక పెద్ద కాంట్రోవర్సీగా మారిపోయింది. సో, ఈ నేపథ్యంలో మా మాజీ సీఎం వైఎస్ జగన్ గారు కూడా దీని మీద స్పందించి కొడుకుని కాపాడటానికే ఇప్పుడు ఈ రకంగా దాడులకు తెగబడుతున్నారన్న జగన్ వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు? అంటే ఒక కామెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఏదో జంజీ ప్రోగ్రామ్ ఏదో చేయాలనుకుని గొడ్డలి పార్టీ ప్రయత్నం చేస్తోంది. గొడ్డలి పార్టీకి ఆ ప్రలోభాలకి లొంగేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ అని చెప్పి ఆయన ఒక ప్రకటన చేశాడు. అంటే గొడ్డలి పార్టీ అని బ్రాండ్ చేయటం అనేది ఆయన మొదలుపెట్టాడు. వారి మీడియా కూడా దాన్ని కొనసాగిస్తోంది. వాళ్ళు వైఎస్ఆర్‌సీపీ అనడం మానేశారు. మానేసి గొడ్డలి పార్టీగానే మాట్లాడుతున్నారు. ఇది తప్పు అని ఎవరు చెప్పట్లేదు వాళ్ళకి. అంటే ఇది బూమరాంగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువే బూమరాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది, డెఫినెట్గా అవుతుంది. అలాగే ఇప్పుడు నిజానికి వాళ్ళు చెప్తున్నటువంటి ఆ మెగా డిఎస్ఐ దీనికి సంబంధించి వాళ్ళు మొదట యాక్చువల్గా స్పోర్ట్స్ కోటాలో అని మొదలై ఆ తర్వాత దాన్నే మెగా డిఎస్సి అనే పేరుతో తీసుకొచ్చి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి ఉండాల్సిన అంటే రిక్వైర్మెంట్ కంటే తక్కువే రిక్రూట్మెంట్ జరిగింది. చాలా స్కూళ్ళల్లో వేకెన్సీస్ ఉన్నాయి, స్టిల్ నీడ్ ఉంది, కానీ వీళ్ళు రిక్రూట్ చేయట్లా. వాళ్ళ దగ్గర పెండింగ్ అప్లికేషన్లు కూడా ఉన్నాయి. టెస్ట్ పెట్టచ్చు కొంతమంది, అంటే టెస్ట్ పాస్ అయిన వాళ్ళల్లో వీళ్ళు సెలెక్ట్ చేసుకునే లిస్టులో కూడా చాలామంది హోల్డ్ అయి ఉన్నారు, పోస్టింగ్ రాకుండా. ఎందుకు అనే దానిలో క్లారిటీ లేవు. కొంత గందరగోళం ఉన్నమాట నిజమే, కొంత గందరగోళం ఉంది. అయితే దాన్ని ఆ ఇష్యూ వరకు ప్రెజర్ పెట్టి ఆ రిక్రూట్మెంట్స్ మొత్తం కంప్లీట్ అవ్వాలి. ఏ స్కూల్లో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎంత రిక్రూట్మెంట్కి అవకాశం ఉంది, ఎంతమందిని రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంది, పాస్ అయిన వాళ్ళు ఎంతమంది, వచ్చిన ఎంప్లాయ్మెంట్ ఎంతవరకు వచ్చింది, దీనికి సంబంధించి ఒక సమగ్రమైన అధ్యయనం చేసి ఆ డేటాతో గనక రోడ్డు మీదకి వస్తే వైఎస్ఆర్‌సీపీ డెఫినెట్గా ప్రజలకు మేలు చేసిన పార్టీ అవుతుంది. అది అలా కాకుండా దాని మీద స్వీపింగ్ కామెంట్స్ చేయటం వల్ల ఉపయోగం లేదు. ఈ ఢిల్లీ జంతర్ మంతర్ కార్యక్రమం తర్వాత అక్కడ నీట్ ఎగ్జామ్ను పట్టుకొని వాళ్ళు ఆందోళన చేశారు. విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేయించారు. ఇప్పుడు ఆ లెవెల్లో ఇక్కడ డిఎస్సిని పట్టుకొని ఇక్కడ ఒక స్టూడెంట్ ఫోర్స్తో కార్యక్రమం చేయించాలనేది వీళ్ళ ఉద్దేశం. కానీ అలా వర్కౌట్ అయ్యే పరిస్థితి కాదు. అంటే ఇది ఖచ్చితంగా పొలిటికల్ గెయిన్ కోసం వీళ్ళ లక్ష్యం వేరు అనేది ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఆ డిఎస్సిలో ఆ జాబ్ రాకుండా పాస్ అయ్యి హోల్డ్ అయిపోయిన బ్యాచ్ ఒకటి ఉంది, వాళ్ళు ఇప్పటికీ తిరుగుతున్నారు. వాళ్ళు గనక మొదలు పెడితే డెఫినెట్గా అప్పుడు మీరు వెళ్ళి వాళ్ళకి సపోర్ట్గా కూర్చుంటే ఆ గొడవ వేరు. అలా కాకుండా మీరే గొడవ చేస్తే అది జంజీ మూమెంట్ అని అనిపించుకోదు. మీరు ఆల్రెడీ ఈ జంజీ కార్యక్రమానికంటే ముందు నుంచి మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఎంతగా ఇన్ని లక్షలకు దాదాపు 30 లక్షలుగా ఎంతకో అమ్ముకున్నారు ఒక్క జాబు, ఇలాంటివి కూడా మాట్లాడారు. కానీ నిజానికి అంత నడవలేదు బేరం. అక్కడ మ్యాక్సిమం 3 to 4 lakhs మధ్య నడిచింది. ఆల్రెడీ కొంత పేమెంట్ చేసిన వాళ్ళు కూడా లాక్ అయి ఉన్నారు. ఇప్పుడు కొంత అందరికీ రాలా, డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడ ఉపాధి దొరకలా. డబ్బులు ఇచ్చి లాక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ లాక్ అయిన వాళ్ళు ఇప్పటికీ డబ్బుల కోసం తిరుగుతున్నారు. వాళ్ళు ఇస్తారు ఎవరు అనేది తెలియదు, కానీ తిరుగుతున్నారు. ఈ కార్యక్రమాలన్నీ తెలుసు అందరికీ. కాబట్టి ఈ 3 to 4 lakhs గొడవ, దీని మీద క్లియర్ ఇన్ఫర్మేషన్తో గొడవ చేస్తే అద్భుతంగా ఉంటుంది. మీరు సపోర్ట్ చేయండి. ఒక విద్యార్థి
రంగం నుంచి రావాల్సినటువంటి కార్యక్రమం, అది నిరుద్యోగ యువత నుంచి జరగాల్సిన కార్యక్రమం. ఆ నిరుద్యోగ యువతకి మీరు గైడెన్స్ ఇస్తూ నడిపిస్తే బాగుంటుంది. అలా కాకుండా వీళ్ళే కార్యక్రమాలు నిర్వహించి వీళ్ళే డిజైన్ చేసేస్తే అవతల వాళ్ళు బురదేయటానికి కన్వీనియన్స్ ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ ఆ పనిలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఎటు కదిలినా దాడి చేసే పరిస్థితి కనిపిస్తోంది. మొన్న పొగాకు రైతుల కోసం ఆయన ఏదో వాళ్ళని కలవడం కోసం వెళ్తే అక్కడ భద్రత లేమి అనేది ఒక గొడవ జరిగింది. కాబట్టి ఇలా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ప్రతి కదలిక కూడా వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టడమే. ఎందుకు ఆ రోజు సెక్యూరిటీ లేదు, ఆ గొడవ ఎందుకు అంత ఇదైంది అంటే, ఆ ముందు ఒక ఎస్ఐ మీద దాడి జరిగింది వైజాగ్లో. ఆ నేపథ్యంలో ఇక్కడ సెక్యూరిటీ ఇవ్వటం పట్ల, మీకు సెక్యూరిటీ కింద ఏర్పాటు చేస్తే దాడులు చేస్తారు వాళ్ళ మీద, కాబట్టి ఇవ్వకపోతేనేమో ఇవ్వలేదని గొడవ. ఇలా అన్నీ మీ నిర్ణయాలేనా అన్న ధోరణిలో ఒక కౌంటర్. అంటే ప్రతి కదలికలోనూ వైఎస్ఆర్సీపీని ఎక్కడో చోట కార్నర్ చేయటం కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. అందుకని వీళ్ళేం చేయాలి, ఒకవేళ వీళ్ళే చేయాలనుకుంటే విద్యార్థి రంగాన్ని కదిలించే బాధ్యత మాదే కదా, సామాజికంగా మేమే కదిలిస్తామని మీరు ప్రోగ్రామ్ టేకప్ చేయొచ్చు, కానీ డేటా ప్రాపర్గా ఉండాలి. డేటా మొత్తం దగ్గర పెట్టుకొని అప్పుడు యుద్ధం మొదలు పెట్టాలి. ఢిల్లీలో జరిగింది అదే. కంప్లీట్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా డబ్బులు వెళ్ళినాయి దగ్గర నుంచి ఇన్ డీటెయిల్డ్ మీ దగ్గర కథ ఉండాలి. కథ ఉండి సినిమా మొదలు పెడితే అవతల వాడు ఇంకా మాట్లాడటానికి ఆర్గ్యుమెంట్ ఉండకూడదు. అందుకు మీరు పెద్దగా కసరత్తు చేయనక్కర్లేదు. మీకు ఆల్రెడీ తెలుసు ఎలా జరిగిందో, ఎలా జరిగి ఉండొచ్చో మీకు తెలుసు. మీరు కొంచెం దృష్టి పెడితే డీటెయిల్డ్ రిపోర్ట్ రాగలదు. అలాంటి ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని కార్నర్ చేయటం అయితే తప్పేం కాదు. అది ప్రతిపక్షంగా వాళ్ళ బాధ్యత కూడా. అంటే విద్యార్థులు మాత్రమే రావాలి, విద్యార్థులు చేస్తే వీళ్ళు సపోర్ట్ చేయాలి అని ఆర్గ్యూ చేయటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వీళ్ళు చొరవ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ జంతర్ మంతర్కి సంబంధించిన స్పందనలు తెలంగాణలో కనిపించాయి కానీ మీకు ఆంధ్రాలో కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు అంటే, అక్కడున్న కూటమి ప్రభుత్వం హ్యాండిల్ చేయగలిగింది, కంట్రోల్ చేయగలిగింది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం లూజ్గా వదిలేసింది అని బీజేపీ నాయకులు మాట్లాడుకోవడానికి సరదాగా ఉంటుంది, కానీ విషయం అది కాదు. కోర్ స్టూడెంట్ గ్రూప్ అంతా కూడా విజయవాడలో లేదు. విజయవాడలో కాదు, అసలు ఆంధ్రప్రదేశ్లో లేదు. వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ అశోక్ నగర్లోను అమీర్పేటలోను బతుకుతున్నారు. అమీర్పేటలో ఐటీలో బతుకుతున్నారు, అశోక్ నగర్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బతుకుతున్నారు. హాస్టల్స్లో ఉండి తిని బతుకుతున్నారు వీళ్ళు ఈ ఎగ్జామ్స్ గోలలో, ఈ కోర్సుల గోలలో. అమీర్పేటకి నమూనా అక్కడేం తయారు కాల. ఏపీలో ఏవో కొన్ని కోర్సులకి కొన్ని చోట్ల ఏర్పాట్లు ఉన్నాయి, కానీ ఇప్పటికీ కూడా జాబ్ దీనిలో ఇప్పటికీ ఐటీ సెంటర్ ఇదే ఉంది. హైదరాబాద్ నుంచి కూడా హైదరాబాద్కే వస్తున్నారు. ఇక్కడికే వస్తారు, ఎక్కడో రూమ్ తీసుకుంటారు, అమీర్పేటలో ఎక్కడో డబ్బులు కడతారు, ఏదో నేర్చుకుంటారు, నెట్వర్క్ అనో మరొకటో. ఎక్కడో చోట ప్లేస్మెంట్ చూపిస్తానంటారు, చూపించకపోతే తిరుగుతూ ఉంటారు. ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉండగా వీళ్ళందరూ వెల్డింగ్ నేర్చుకోవచ్చు కదా, ప్లంబర్ నేర్చుకోవచ్చు కదా అని మధ్యలో కొంతమంది జ్ఞానులు చెప్తూ ఉంటారు. కాబట్టి కోర్ ఎవరైతే టెక్నికల్ సైడు జీవితంలోకి వస్తున్నటువంటి యంగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఆంధ్రాలో లేరు. అది కీలకమైన గొడవ. అక్కడ కూటమి ప్రభుత్వం ఉండి కంట్రోల్ చేయటం కాదు, ఇక్కడికి వచ్చేసారు వాళ్ళందరూ. ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. ఇక్కడ జరుగుతున్న ఆందోళనల్లో వాళ్ళ పార్టిసిపేషన్ ఉంది. దీన్ని చూడకుండా, అంటే 12 సంవత్సరాల తర్వాత కూడా మీరు అక్కడ కౌంటర్ ఏర్పాటు చేసుకోవాలా. దేనికి కౌంటరు? హైదరాబాద్ అమీర్పేటకి, అశోక్ నగర్కి ధీటైనటువంటి సెంటర్లు మీరు డెవలప్ చేసుకోలేకపోయారు. ఆ లోపాన్ని కప్పిపుచ్చుకుని మేము కంట్రోల్ చేస్తున్నామని చెప్పి గంభీరాలు పోతాడు ఆయన చంద్రబాబు నాయుడు. సో ఈ గందరగోళాలన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తూ వెళ్ళాలి. వెళ్ళి
క్లియర్గా డిఎస్సికి సంబంధించి లోపాలు జరగలేదు అనేది తప్పు. అంటే ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఇవ్వటం దగ్గర కొన్ని పోస్టులు అమ్మకాలు జరిగిన మాట నిజం. కొంతమంది ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు కొంతమంది దాన్ని కన్ఫెస్ చేసిన పరిస్థితి కూడా ఉన్నట్టుంది. జరిగింది, జరగలేదని ఎలా చెప్తారు? జరిగింది. కొంతమంది ఇప్పటికీ స్టిల్ రన్నింగ్, అక్కడ తిరుగుతున్నారు కుర్రాళ్ళు డబ్బుల కోసం. ఈరోజు రేపు ఎల్లుండి అని చెప్పి వాయిదాలు వేసి తిప్పుతున్నారు. అంటే వాళ్ళకి రావాల్సింది ఇంకెక్కడి నుంచో ఉంది. కాబట్టి ఈ బ్రోకర్కి ఇంకో బ్రోకరు, ఆ బ్రోకర్కి ఇంకో బ్రోకరు యాడ్ అయిపోవడంతో 4 చేతులు మారి రావాల్సినటువంటి డబ్బులు రాక ఈ పిల్లలేమో అర్థం కాక విషయం అది బయటకు చెప్పాలో చెప్పకూడదో కూడా తెలియక తిరుగుతున్నారు. వీళ్ళు చెప్పుకోలేని తనాన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకుని ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నారు. అలా డబ్బులు వస్తాయి, డబ్బులు ఇస్తారు, కానీ మొత్తం ఇస్తారా కొంత ఇస్తారా అనేది చెప్పలేము. సార్, ఇప్పుడు డిఎస్సి అంటే చాలా ప్రతిష్టాత్మకంగా జరిగే ఒక ఎగ్జామ్. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది, లక్షలాది మంది విద్యార్థులు రాసే ఒక పరీక్ష. సో ఇలాంటి నేపథ్యం ఉన్న ఒక పరీక్షకి ప్రభుత్వం చాలా ముందు పెద్ద ఎత్తున జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ప్రతిష్టకు కూడా భంగం కలిగే ఒక అంశంగా మారుతుంది ఏదన్నా ఇబ్బంది జరిగినప్పుడు. సో అలాంటప్పుడు దీన్ని రియలైజ్ అవ్వలేదంటారా ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని? లేదంటే మనం బుల్డోజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, మనం అవకతవకలు జరిగిన ఇబ్బంది లేదు, మనం మేనేజ్ చేయొచ్చు అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే జరిగారు. ఓకే, మనం చూసుకోగలం, మనల్ని ప్రశ్నించేవాడు ఎవడు? రాష్ట్రంలో ఉన్న 3 పార్టీలు మన కాంపౌండ్ లోనే ఉన్నాయి. బయట ఉన్నటువంటి ఒక పార్టీని మనం ఢిల్లీ వెళ్ళి కంట్రోల్ చేయగలం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తో ఉన్నారు వాళ్ళు. హైదరాబాదు ఈ జంజీ కార్యక్రమాలకు వచ్చిన కుర్రాళ్ళు ఆంధ్ర ప్రాంతపు యువత, వాళ్ళు అక్కడ దీపం వెలిగిస్తే తప్ప ఈ గొడవ సీరియస్ గా మొదలవదు. ఇప్పుడు లోకేష్ యొక్క ఇమేజ్ మీద ఇది ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది? డెఫినెట్ గా ఇబ్బందే. అంటే డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి అంటే ఫైనల్ డెస్టినేషన్ అదే. కాబట్టి ఒక కేసు ప్రూవ్ చేయగలిగితే గట్టిగా లోకేష్కి ఇబ్బందిగా మారుతుంది. ఓకే, వైఎస్ఆర్సీపీ కూడా ఎక్కడ పట్టు విడవకుండా గత 3-4 నెలలుగా దీన్ని నిరంతర పోరాటంగా కొనసాగిస్తూనే ఉన్నారు. కొనసాగిస్తున్నారు కానీ ఇలా కాదు. ఒక క్లియర్ డేటా ప్రపంచం ముందు పెట్టాలి. ఇన్ని పోస్టులు, ఈ జీవోలు, ఈ మార్పుల ద్వారా ఇలా వచ్చింది ఇది. కాబట్టి ఈ ఉద్యోగాలకి ఇచ్చిన నోటిఫికేషన్లో రిక్రూట్ అయినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇప్పటికీ ఖాళీలు ఉన్న మాట నిజం. ఆ ఖాళీలను ఎందుకు ఫిలప్ చేయటం లేదు అంటే పిల్లలు లేరు, ఇలాంటి మాటలు 100 చెప్తారు. అంటే పాత జాబితాల ప్రకారం ఉద్యోగాలు నిర్ణయం అవుతున్నాయి, కానీ ఈ రిక్రూట్మెంట్ ప్రకారం అక్కడ పిల్లలు లేరు స్కూళ్ళల్లో. కాబట్టి అనవసరంగా వీళ్ళందరినీ జీతాలు ఇచ్చి పోషించాల్సి వస్తుంది. ఇలాంటి అభిప్రాయంతో హోల్డ్ చేసి పెట్టుకున్నారా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? దాదాపు 120 నుంచి 150 పోస్టులు హోల్డ్ అయినాయి అనేది ఒక వార్త. కనీసం వాటికైనా ఒక న్యాయం జరగాలి కదా. అలా వీళ్ళు సీరియస్గా జరిగిన దానిలో అవకతవకలు లేవు, ఇదంతా పారదర్శకంగా జరిగింది, అద్భుతంగా జరిగింది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అవకతవకల వలన సఫర్ అయినటువంటి జనాలు బయటకి మాట్లాడటం లేదు అనేది అడ్వాంటేజ్గా తీసుకుని చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎంతమందిని నిలబెట్టగలరు లైన్లో దెబ్బతిన్న వాళ్ళని అని అడుగుతారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరైనా వెళ్ళి అడిగితే మేము రాములేండి, అనవసరంగా పిల్లోడి జీవితాన్ని ఎందుకు రోడ్డును పెట్టుకోవటం అంటారు ఆ తల్లిదండ్రులు. ఈ వీక్నెస్ తెలుసు కాబట్టి ఆయన ఛాలెంజ్ తొడగొడుతున్నారు అక్కడ. అందుకని తొడగొట్టే అవకాశం లేకుండా మీరు ఎలాగూ మొదలుపెట్టారు కాబట్టి మీరు క్లియర్ పిక్చర్తో, క్లియర్ డేటాతో దాడికి దిగాలి. అప్పుడు కొంత ప్రభుత్వాన్ని గందరగోళపరచడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు విద్యార్థులకు ఎక్కడన్నా అన్యాయం జరిగినప్పుడు, లేదంటే పేపర్ లీక్స్ ఇలాంటివి ఈ సంఘటనలు బయటకు వచ్చినప్పుడు
అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులు రోడ్డు ఎక్కుతున్నారు. ఇప్పుడు జార్ఖండ్ తీసుకున్నా, ఢిల్లీ తీసుకున్నా, ముంబై, అన్ని చోట్ల, హైదరాబాద్లో కూడా మొన్న బయటకు వచ్చారు, విద్యార్థులు బయటకు వచ్చారు. ప్రొయాక్టివ్గా గవర్నమెంట్కి అగ్నెస్ట్గా వాళ్ళని ప్రశ్నిస్తూ మాట్లాడటం జరుగుతోంది. కానీ ఏపీలో కేవలం పొలిటికల్ పార్టీలు మాత్రమే విద్యార్థుల తరపున మాట్లాడుతున్నాయి. కానీ ఆ ప్రొటెస్ట్లో ఎక్కడా విద్యార్థులు కనపడట్లేదు. అవును, ఇది దీని గురించి ఏం చెప్తారు? అంటే విద్యార్థి సంఘాలనైనా ఇన్వాల్వ్ చేయాలి కదా. విద్యార్థి సంఘాలను ఇన్వాల్వ్ చేయాలంటే అసలు విద్యార్థి సంఘాలు యాక్టివ్ గా ఉన్నాయా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నాయి, ఉండటానికి ఉన్నాయి కదా. ఆ ఉన్న సంఘాలతో మీరు ఒక రౌండ్ టేబుల్ పెట్టండి, వాళ్ళతో కలుపుకోండి, వాళ్ళని ఐక్య సంఘటనలోకి తీసుకురండి. తీసుకొస్తే వాళ్ళ ద్వారా ఒక 10 మంది కుర్రాళ్ళు వస్తారు కదా అక్కడికి. విద్యార్థి సంఘాలు అంటే ఓన్లీ ఎస్ఎఫ్ఐ లాంటి కొంత లెఫ్ట్ భావాలు ఉన్న అవే ఉన్నాయి, వాటితో మాట్లాడాలి. వాటితో మాట్లాడటానికి వీళ్ళకున్న ప్రాబ్లం ఏమిటి? వీళ్ళు లెఫ్ట్ తో ఏ రోజు కలిసి లేరు. వైసీపీ అడపా కొన్ని సందర్భాల్లో కలిసి అంతే తప్ప సీరియస్ గా వాళ్ళు లెఫ్ట్ తో కలిసింది లేదు. రెండోది, వాళ్ళు బీజేపీకి కొంత అనుకూలతతో ఉంటారు అనేది ప్రచారం ఉంది బయట. దాన్ని వాళ్ళు ఖండించరు. అది అక్కడ క్లారిటీ ఇచ్చేసి వీళ్ళతో కలిసి ఉద్యమం నిర్మించగలిగితే అప్పుడు ఏదైనా మీకు కుర్రోళ్ళు కనిపిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి అది చేయటానికి కూడా వాళ్ళు ఒక మెట్టు దిగాల్సి ఉంటుంది. నేను దిగను, అన్ని బయట నుంచే జరగాలి అవుట్ సోర్సింగ్ లో అంటే కుదరదు. అంటే వైసీపీ శిబిరాల్లో కూడా జెన్జీ వార్ అగేన్స్ట్ పేపర్ లీక్స్ అని, అగేన్స్ట్ డిఎస్సి పరీక్ష అని కొన్ని హోర్డింగ్స్ పెట్టుకున్నారు. కానీ అక్కడ కూర్చున్న అంతా కూడా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పార్టీ కండవాలు వేసుకొని అదేనండి మధ్య వయస్కుల్లానే ఉన్నారు. ఇప్పుడు అక్కడ అదే మాట్లాడారు కదా, జంతర్ మంతర్ లో ఏం మాట్లాడారు పోలీసులు, బీజేపీ వారు. లేదు, బీజేపీ మీడియా హ్యాండిల్స్ ఏం మాట్లాడినాయి? 45 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉంది జంతర్ మంతర్లో. వాళ్ళకి డిఎస్సికి ఏం సంబంధం? వాళ్ళ మీద కేసులు పెడితే వీళ్ళకేం సంబంధం? కేసులు వాళ్ళ మీద నడుస్తాయి. మీరు విద్యార్థులు అయితే ఐడి కార్డులు చూపించి బయటకు రండి, మేము కాదంటలేదు కదా. కానీ ఈ అకౌంట్లో అరెస్ట్ చేయాల్సిన వాడిని కూడా అరెస్ట్ చేయనివ్వట్లేదు మీరు. ఇలా మీరు దేశానికి ద్రోహం చేస్తున్నారని మాట్లాడాడు ఆయన, అమిత్ షా గారు. కాబట్టి ఇదే పరిస్థితి ఉంటుంది ఎక్కడైనా. ఇప్పుడు ఏపీలో కూడా వాళ్ళు అవలంబిస్తున్నది ఏంటంటే దీని మీద ప్రోబ్ చేయటం కాదు, దీని మీద ప్రోబ్ చేసి ఒక సమగ్రమైనటువంటి ఒక శ్వేతపత్రం విడుదల చేయొచ్చు ప్రభుత్వం. డిఎస్సికి సంబంధించి జరిగిన రిక్రూట్మెంట్ ఇది, ఉన్న వేకెన్సీస్ ఇవి, ఇంతవరకు ఫిల్ చేయగలిగాం, ఇది ఫిల్ చేయలేదు, దీనికి రీజన్ ఇది, ఈ కారణం చేత మేము చేయలేదు, భవిష్యత్తులో చేస్తామని ఒక శ్వేత పత్రం ప్రకటిస్తే ఏం పోయింది? ఎందుకు చేయరా పని? ఇది బయట ఇలా చర్చ జరుగుతూనే ఉండాలా నిరంతరం? మీరేమో వెటకారంగా సమాధానాలు చెప్తారు మీడియా ఛానల్స్లో కూర్చుని. ఇది సీరియస్ విషయం, పిల్లల జీవితాలకు సంబంధించిన వ్యవహారం. ఇందులో వెటకారం ఏమిటి? అందుకని పద్ధతిగా జరగటం లేదు, అక్రమాలు జరగలేదు అనేది దుర్మార్గం. జరిగినాయి, వాటిని కప్పెట్టుకోవడానికి రకరకాల కుయుక్తులు పన్నుతోంది కూటమి ప్రభుత్వం అనేది వాస్తవం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.